ఆప్ గురించి చెప్పండి. ఆప్ అయినా అన్నా హజారే అయినా జయప్రకాష్ నారాయణ అయినా వీళ్ళంతా నా దృష్టిలో ఒకటే. ఎందుకంటే అప్పర్ కాస్ట్ పొలిటికల్ ఫోర్సెస్ కరప్టివ్ ప్రాక్టీస్లో ఊబిలో దిగిపోయినాయి. మొదటి నుంచి వాటి నైజం ఒకటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఎవరు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేదు. లేని పరిస్థితుల్లో అప్పర్ కాస్ట్ పొలిటికల్ సెటప్ వాళ్ళ నుంచే కొంతమంది కొత్త వాళ్ళని సంస్కర్తల్ని తయారు చేసుకుంటుంది. కొన్ని కొత్త రిఫార్మిస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ని తయారు చేసుకుంటుంది. అందులో పార్టే ఈ ఆపైన వగైరాలైన వీళ్ళు జస్ట్ కొయ్యగురం లాంటి వాళ్ళు, ట్రోజన్ హార్సెస్ వీళ్ళంతా కూడా. వీళ్ళు ఈ కొయ్యగురం ముందుకు పోతుంది అనిపిస్తుంది కానీ అది ఎక్కడికి పోదు, కదులుతుంది, అక్కడే ఉంటుంది. అదే మాదిరిగా వీళ్ళు సిస్టంలో ఏ చేంజీ తీసుకురాలేరు. ఆపు అయినా కానీ, అన్నా హజారే అయినా కానీ, లేకపోతే జయప్రకాష్ నారాయణ అయినా కానీ వీళ్ళంతా కూడా ఏం తీసుకురాలేరు. ఎందుకంటే వాళ్ళు అప్పర్ కాస్ట్ పొలిటికల్ సెటప్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళే తప్ప బహుజన సమూహాల నుంచి, అణిచివేతల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు ఏమీ మార్పులు తీసుకురాలేరు. మౌలికమైన బేసిక్ మార్పులు ఏవి కూడా వాళ్ళతో సాధ్యం కాదు. చిన్న చిన్న రిఫార్మ్స్ లేదా ఒక మీడియాలో ఒక అట్రాక్టివ్గా ఉండేటువంటి చిన్న చిన్న పాలసీస్ ఇట్లాంటివి ఏమన్నా తీసుకురాగలరు. కానీ ఇప్పుడు ఒక రిక్షావాడిని తీసుకొచ్చి ఏదో ఇనాగ్రేట్ చేయించాడు ఆపు, కానీ రిక్షావాడికి పవర్ ఇవ్వగలడా? రిక్షావాడిని ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టగలడా? ఆపువాడిని ఒక రిక్షావాడిని తీసుకొచ్చి రిబ్బన్ కటింగ్ చేయించడం కాదు, ఒక రిక్షావాడిని కుర్చీ మీద తీసుకొచ్చి పెట్టేటువంటి పాలిటిక్స్ ఆప్కి లేవు, అన్నా హజారీకి లేవు, లేకపోతే జయప్రకాష్ నారాయణకి లేవు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఉంది కదన్నా, ఈ రెండు పార్టీని మీరు ఎట్లా చూస్తారు? ఆప్ ఉంది, కాంగ్రెస్ బీజేపీ ఆప్ ఉంది, ఈ ముగ్గురిని డిఫరెంట్ చేస్తారా లేదా ఎట్లా మీరు చూస్తారన్నా? ఎస్, వీళ్ళ ముగ్గురిని ఒకటిగా చూస్తాను, వీళ్ళ ముగ్గురిని వేరువేరుగా చూస్తాను. వీళ్ళ ముగ్గురిని ఒకటిగా ఎలా చూడాలంటే, రెండు ప్రధానమైన పార్టీలు బీజేపీ కాంగ్రెస్. బీజేపీ కత్తితో చంపేస్తుంది నేకెడ్గా మనుషుల్ని, కాంగ్రెస్ పార్టీ అది స్లో పాయిజన్తో చంపేస్తుంది. తేడా అంతే. వాళ్ళ తత్వాలు టువర్డ్స్ పీపుల్ మనం చూసినట్లయితే, ఒకటి సెక్యులర్ ముసుగులో ఉండేది కాంగ్రెస్ అయితే, మత ముసుగులో ఉండేటువంటిది బీజేపీ పార్టీ. కాబట్టి అది 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 ప్రమాదమా ఇది ప్రమాదం అంటే రెండు ప్రమాదమే. బహుజనులకి రెండు పార్టీలు ప్రమాదమే. ఈ రెండు శక్తుల మధ్య కమ్యూనల్ నాన్ కమ్యూనల్ అనేటువంటి పేరుతో కొన్ని కులాలు వాళ్లే, కొన్ని డామినెంట్ కాస్టులు వాళ్లే సంపదని, అధికారాన్ని, సంస్కృతిని మొత్తాన్ని కూడా చేతిలో పెట్టుకొని మిగిలిన మొత్తం సొసైటీని సోషల్ కంట్రోల్, ఎకనామిక్ కంట్రోల్, పొలిటికల్ కంట్రోల్, కల్చరల్ కంట్రోల్కి చేస్తున్నది ఈ రెండు పార్టీల పేరుతో ఉండేటువంటి ప్రభుత్వాలు, కొన్ని కమ్యూనిటీసే. అయినప్పుడు వీళ్ళ మధ్య తగాదా జరిగి మొత్తం సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోతున్నప్పుడు ఇదిగో వాళ్ళ నుంచే ఆపులు పుడతాయి. పుట్టించుకుంటారు వాళ్ళే, ఆప్స్ని వాళ్ళే పుట్టిస్తారు. సో వీళ్ళంతా ఒకటే అల్టిమేట్గా. వీళ్ళ వల్ల బహుజనులకు ఒరిగేది ఏమీ లేదు. వీళ్ళని విడివిడిగా కూడా ఈ రకంగా చూడవచ్చు. ఇప్పుడు సిపిఎం లెఫ్ట్ పార్టీ పుట్టేప్పుడు రెవల్యూషన్ చెప్పి పుట్టారు, ఇప్పుడు ఆప్ పుట్టేప్పుడు రెవల్యూషన్ చెప్పే పుట్టారు. ఇప్పుడు ఒక దళిత వాళ్ళు ఈ ఎలక్షన్లో లేదా ఈ పొలిటికల్ పార్టీని ఆప్ని ఒక సిపిఎం ఇప్పుడు పోయింది, పొలగొట్టేశారు, అది ఎక్కడ లేదు. అట్లా ఆప్ మళ్ళీ రెవల్యూషన్ తీసుకొచ్చేప్పుడు మీ ఎక్స్పీరియన్స్లో ఈ రెవల్యూషన్ అంతా ఏంటినా, వీళ్ళు మాట్లాడే రెవల్యూషన్ అంతా ఏంటి? ఆపు మాట్లాడే విప్లవకరమైనటువంటి మాటలన్నీ కూడా అది ప్రజలకి ఒరిగేది ఏం లేదు. నిజానికి ఏం జరుగుతుందంటే, పవర్ అనేటువంటిది లేదా కుర్చీ అనేటువంటిది లేదా అధికారం అనేటువంటిది
సవర్ణ వర్సెస్ సవర్ణ మధ్య ఉంది, అప్పర్ కాస్ట్ వర్సెస్ అప్పర్ కాస్ట్ మధ్య ఉంది. దీన్ని నిజానికి చేయాల్సింది ఏంటంటే అప్పర్ కాస్ట్ వర్సెస్ డిప్రైవ్డ్ కమ్యూనిటీస్, అప్పర్ కాస్ట్ సవర్ణ వర్సెస్ అవర్ణగా మార్చగలగాలి. కాంట్రడిక్షన్ని అప్పర్ కాస్ట్ వర్సెస్ అప్పర్ కాస్ట్ మధ్య ఉన్నటువంటి కాంట్రడిక్షన్ని అప్పర్ కాస్ట్ వర్సెస్ డిప్రైవ్డ్ కమ్యూనిటీస్గా మార్చగలిగితే అప్పుడు పొలిటికల్లీ వీఆర్ సక్సీడెడ్. ఆ పని చేయగలగాలి మనం. అట్లా లేనంత వరకు వాళ్ళల్లో వాళ్ళే పంచుకుంటుంటారు కుర్చీని. ఒకరోజు కాంగ్రెస్ అప్పర్ కాస్ట్ ఉంటారు, ఇంకొక రోజు బీజేపీ అప్పర్ కాస్ట్ ఉంటారు, మరొక రోజు ఆమ్ ఆద్మీ అప్పర్ కాస్ట్ ఉంటారు. అంతేగాని ఒక చమార్ని ఒక ట్రైబల్ని ఆమ్ ఆద్మీ వాళ్ళు ముఖ్యమంత్రిని చేయమనండి ఆలోచిద్దాం. ఒక రిక్షా వాడిని లేదా ఒక పాకి వాడిని ఒక పారిశుద్ధ్య కార్మికురాన్ని ఒక రోడ్లు ఊడ్చామని ముఖ్యమంత్రిని చేయమనండి, ఏం చేంజెస్ ఉండవు. ఓకేనా. ఇప్పుడు బీఎస్పీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఇండియాలో ఉండే నేషనల్ పార్టీలో ఇది కూడా ఒక పార్టీ. మళ్ళీ ఎక్కడ డిస్కస్ చేసేటప్పుడు బీఎస్పీ గురించి మాట కూడా రావట్లే. ఒక నేషనల్ పార్టీని ఒక రికగ్నైజేషన్ అట్లీస్ట్ ఆ పార్టీకి ఉంది. ఉండేప్పుడు ఎలక్షన్ ఉండేప్పుడు మాట్లాడరు, రెఫరెన్స్ కూడా ఇయ్యరు బీఎస్పీ గురించి. బీఎస్పీ గురించి మాట్లాడతారంతా కరప్షన్ గురించే మాట్లాడతారు, లేకుంటే ఏమి మాట్లాడరు. ఇప్పుడు మీరు బీఎస్పీని ఎట్లా చూడాలా, అందరం చూసేవాళ్ళు ఎట్లా బీఎస్పీని చూడాలి? ఎస్, ఇక్కడ ఉండేటువంటి పొలిటికల్ సిస్టమ్, ఎకనామిక్ సిస్టమ్, సోషల్ సిస్టమ్, మీడియా సిస్టమ్ ఇవన్నీ కూడా అగ్రవర్ణాలకు సంబంధించినవి, వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించినవి. అవి ఎప్పుడు కూడా మనల్ని క్రింది కులాలు, జాతులు, తెగల నుంచి ఒక వ్యక్తి లేదా ఒక ఆర్గనైజేషన్ వస్తున్నప్పుడు వాళ్ళకి అపవిత్రతని ఆపాదించడం, లేదంటే లిమిటేషన్స్ ఉన్నాయని చెప్పడం, లేదా వాళ్ళకి అవినీతిని ఆపాదించడం అనేటువంటి చరిత్ర నిండా జరుగుతున్నది. అందుకనే ఒక సిస్టమ్గా భారతీయ కుల ప్రజాస్వామ్య వ్యవస్థలో కుల నిరంకుశత్వాన్ని సవాల్ చేసినటువంటి ఆధునిక ఏకైక రాజకీయ పార్టీ బీఎస్పీ పార్టీ. ఆ దృష్టితో మనం చూస్తే తప్ప అర్థం కాదు. అంతేగాని ఇప్పుడు ఏవైతే అప్పర్ కాస్టు పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు, పొలిటికల్ పార్టీలు, వాళ్ళకి భజనగా ఉండేటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మీడియా ఉందో ఆ దృష్టితో మనం అసలు బీఎస్పీని చూడటానికి వీల్లేదు. బీఎస్పీ అనేది ఒక రాజకీయ వ్యవస్థగా, రాజకీయ శక్తిగా బహుజనులంతా కూడా ఎదుగుతున్నటువంటి క్రమంలో దాన్ని ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో దాని అగ్రనాయకత్వాన్ని డిస్క్రియేట్ చేయటం. దళితులను అవమానించాలంటే అంబేద్కర్ బొమ్మని విరగ్గొట్టాలి, దళితుల్ని అవమానించాలంటే పూలే బొమ్మని డిస్క్రియేట్ చేయాలి, దళితుల్ని అవమానించాలంటే పెరియార్ని డిస్క్రియేట్ చేయాలి. అది ఏదైతే చేస్తున్నారో చెప్పులు దండేసి లేకపోతే విగ్రహాలు విరగ్గొట్టి అదే పనిని ఈరోజు బ్రతికున్న నాయకుల మీద, అగ్ర నాయకుల మీద, మాయావతి లేదా ఇతర అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో బహుజనులకి, వారిని డిస్క్రియేట్ చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం అనేటువంటిది ఈరోజు అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాయి. ఆ దృష్టితో మనం అసలు చూడొద్దు. అసలు ఓట్లు మావి సీట్లు మీవా అని అగ్రవర్ణ రాజకీయ వ్యవస్థ గుండెల మీద తన్నినటువంటి ఒక గొప్ప స్లోగన్ ఇచ్చాడు కాంచీరామ్ గారు. సవాల్ చేశాడు. ఆ సవాల్లో ఒక విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ని బహుజనులకు ఇచ్చాడు. అట్లాంటి గొప్ప నినాదాలు, ప్రోగ్రాము, విజన్తో వచ్చినటువంటి పార్టీ కుల నిరంకుశత్వాన్ని, ఇండియాలో ఉన్న అగ్రకుల నిరంకుశత్వాన్ని రాజకీయంగా ఎదిరించినటువంటి పార్టీగా మనం చూడాలి తప్ప దాని అగ్రనాయకత్వం మీద అప్పర్ కాస్ట్ పొలిటికల్ సెటప్, దాని మీడియా, దాని బాకా చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉప్పును ఊదేయాల్సిందే, పక్కకి ఊడ్చేయాల్సిందే. అట్లా చూడొద్దు మనం.